హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈ వీడియో మీకోసం కాదు. ఇంకా మనల్ని వదిలి వెళ్ళిన వాళ్ళను తలుచుకొని మన జీవితాన్ని ఆపేసుకున్న వాళ్ళ కోసం. వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ మన విలువ కూడా వాళ్ళతోనే వెళ్ళిపోవాలా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది బాధ గురించి కాదు, బాధతో ఎలా గెలవాలో గురించి. మనల్ని విడిచి వెళ్ళిన వాళ్ళను తలుచుకొని మనమే బాధపడేలా కాదు, మనం లేకపోవడాన్ని తలుచుకొని వాళ్ళే బాధపడేలా జీవించాలి. వెళ్ళిపోయిన వాళ్ళ జ్ఞాపకాలలో కూరుకుపోయి కుంగిపోవడం కాదు జీవితం. మన విలువ తెలిసేలా, మనం లేని ఖాళీ వాళ్లను కాల్చేలా జీవించడమే నిజమైన ప్రతిస్పందన. మనల్ని అర్థం చేసుకోకుండా వదిలేసి వెళ్ళిన వాళ్లకు మన కన్నీళ్లు కాదు సమాధానం, మన ఎదుగుదలే సమాధానం కావాలి. మన మౌనమే హెచ్చరిక కావాలి. మన జీవితంలో కొంతమంది వెళ్ళిపోయిన రోజు మనకు స్పష్టంగా గుర్తుంటుంది. ఆ రోజు జరిగిన మాటలు, జరిగిన సంఘటనలు మాత్రమే కాదు, ఆ రోజు తర్వాత మనలో మొదలైన మౌనం కూడా మనకు గుర్తుంటుంది. ఎందుకంటే అది సాధారణ మౌనం కాదు, అది మనలో ఒక భాగం, నిశ్శబ్దంగా కూలిపోయిన శబ్దం. వాళ్ళు వెళ్ళిపోయిన క్షణం మనకు అర్థం కాదు. అప్పటి వరకు సహజంగా అనిపించిన బంధం ఒక్కసారిగా అవసరం లేనట్టు ఎలా మారిపోయిందో అర్థం కాదు. మనం అడగలేని ప్రశ్నలు మనలోనే తిరుగుతూ ఉంటాయి. నేను ఇంతకాలం తప్పుగా జీవించానా? నా ప్రేమకు, నా నమ్మకానికి విలువ లేదా? నన్ను వదిలేయడం వాళ్లకు ఇంత సులువా? అనే ప్రశ్నలు మన మనసును నెమ్మదిగా తినేస్తాయి. వాళ్ళు వెళ్ళిపోయారని మనకు వెంటనే కోపం రాదు. ముందు అవమానం వస్తుంది, ఆ తర్వాత బాధ వస్తుంది, ఆ తర్వాత నెమ్మదిగా మన మీద మనకే అనుమానం మొదలవుతుంది. ఇదే అత్యంత ప్రమాదకరమైన దశ. ఎందుకంటే ఇక్కడే మన ఆత్మగౌరవం చీలిపోవడం మొదలవుతుంది. బయటికి మనం బాగానే ఉన్నట్టు నటిస్తాం, రోజువారీ పనులు చేస్తాం, నవ్వుతాం, మాట్లాడుతాం. కానీ మనసు లోపల మాత్రం ఏదో కోల్పోయిన భావన మనల్ని వదలదు. మనం ఎవరితో ఉన్నా ఒంటరిగా అనిపిస్తుంది, మనకు మనమే భారంగా మారుతాం. ఈ దశలో చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. వెళ్ళిపోయిన వాళ్లను మనసులో దేవుళ్లలా పెట్టుకుంటారు. వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అన్నీ సరైనవేనని నమ్ముకుంటారు. మనం మాత్రమే తప్పు చేసినట్టు భావిస్తాం. కానీ ఇది నిజం కాదు. బంధం అంటే ఒకరి బాధ్యత కాదు, అది రెండు వైపులా నిలబడితేనే బంధం అవుతుంది. మనల్ని విడిచి వెళ్ళిన వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వాళ్ళ స్వార్థంతోనో, వాళ్ళ బలహీనతతోనో, వాళ్ళ అర్థం కాని భయాలతోనో వచ్చి ఉండవచ్చు. కానీ అది మన విలువకు సర్టిఫికెట్ కాదు. వాళ్ళు వెళ్ళిపోయారని మన విలువ తగ్గిపోదు. అయినా మనసు ఈ నిజాన్ని వెంటనే అంగీకరించదు. మనసు అడుగుతుంది, వాళ్ళు లేకపోతే నేను ఎవరు అని. ఇదే అసలు పతనం. ఎందుకంటే మన గుర్తింపును ఒకరితో కట్టిపెట్టుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన రోజే మన గుర్తింపు కూడా కాలిపోతుంది. ఈ దశలో మనం ఏడవవచ్చు, ఒంటరిగా కూర్చొని మాటలే లేకుండా బాధపడవచ్చు. ఎవరికీ అర్థం కాకపోయినా పర్వాలేదు, ఈ బాధను దాచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఈ బాధ మన గమ్యం కాదు, ఇది ఒక దశ మాత్రమేనని. ఎందుకంటే ఈ దశలోనే ఒక బీజం పడుతుంది. ఇప్పుడు అది బాధలా కనిపిస్తుంది, కానీ రేపు అదే మన బలంగా మారుతుంది. మనం ఇక్కడే ఆగిపోతామా లేక ఇక్కడి నుంచి లేచి నిలబడతామా అన్నది మన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మన జీవితం ముగిసిపోలేదు. కానీ మనం మనల్ని మనమే వదిలేసుకుంటే మాత్రం నిజంగా మన జీవితం అక్కడే ఆగిపోతుంది. ఈ నిజాన్ని అర్థం చేసుకున్న రోజు నుంచే మన అసలైన ప్రయాణం మొదలవుతుంది. జ్ఞాపకాలతో జీవించడం అంటే కనిపించని బంధనం వేసుకున్నట్టే. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగిలేది ఖాళీ మాత్రమే కాదు, జ్ఞాపకాలు కూడా. అవి స్పష్టంగా ఉండవు, గట్టిగా కూడా ఉండవు. కానీ అవి నెమ్మదిగా మన జీవితాన్ని చుట్టేస్తాయి. మనం గమనించకుండానే మన ఆలోచనలపై అధికారం చెలాయిస్తాయి. బయటకు మనం ముందుకు సాగుతున్నట్టు కనిపించినా లోపల మాత్రం మనసు గతంలోనే నడుస్తూ ఉంటుంది. ఒక చిన్న మాట వినిపిస్తే చాలు, వాళ్ళు గుర్తొస్తారు. ఒక పాట వినిపిస్తే చాలు, అప్పటి క్షణాలు కళ్ళ ముందు కనిపిస్తాయి. ఒక వాసన, ఒక ప్రదేశం, ఒక తేదీ, ఇవన్నీ మనల్ని అనుకోకుండా వెనక్కి లాగేస్తాయి. ఈ దశలో మనం జీవించడం కాదు, గుర్తు చేసుకోవడం మాత్రమే చేస్తాం. జ్ఞాపకాలు మొదట్లో ఓదార్పులా అనిపిస్తాయి. ఇంత బంధం ఉంది కాబట్టి ఇలా బాధపడుతున్నాను అని మనసుకు మనమే సర్ది చెప్తాం. కానీ అదే జ్ఞాపకాలు నెమ్మదిగా మన స్వేచ్ఛను లాక్కుంటాయి. కొత్తగా నవ్వాలంటే అపరాధ భావన వస్తుంది, కొత్తగా సంతోషించాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం మన జీవితానికి ఒక పరిమితి వేసుకుంటాం. ఇక్కడే ఒక ప్రమాదకరమైన భావన పుడుతుంది. వాళ్ళు లేకుండా నేను పూర్తిగా లేను అనే ఆలోచన.
ఈ ఒక్క ఆలోచన మన ఎదుగుదలకు పెద్ద అడ్డంకి. ఎందుకంటే ఈ ఆలోచన మనలోని శక్తిని మెల్లగా ఖాళీ చేస్తుంది. మన జీవితాన్ని ఒక గైర్హాజరీతో కొలవడం మొదలు పెడుతుంది. చాలామంది ఈ దశలో ఒక విచిత్రమైన నిబద్ధతలో పడిపోతారు. వెళ్ళిపోయిన వాళ్లకు ఇంకా నమ్మకం ఉండాలి అనుకుంటారు. స్థానాన్ని ఎవరూ తీసుకోకూడదని భావిస్తారు. ఇది త్యాగంలా కనిపించినా నిజానికి ఇది మన జీవితానికి వేసుకున్న బంధనం. ఎందుకంటే మన జీవితం ముందుకు సాగాలి అంటే ఖాళీని అంగీకరించాలి, ఖాళీని పూజించకూడదు. జ్ఞాపకాలు మనకు ఉండకూడదు అని కాదు, కానీ జ్ఞాపకాలు మన నిర్ణయాలను తీసుకోకూడదు. మన భవిష్యత్తు దిశను అవే నిర్ణయించకూడదు. ఈ గీత మనకు స్పష్టంగా లేకపోతే మనం మన జీవితాన్ని గతానికి అప్పగించినట్లే. ఈ దశలో మనం ఎక్కువగా చేసే మరో తప్పు మనల్ని మనమే ఒంటరిగా చేసుకోవడం. ఎవరు దగ్గరికి వచ్చినా మనం వెనక్కి తగ్గుతాం. మళ్ళీ గాయపడకూడదు అనే భయంతో మనం మన హృదయానికి తాళం వేస్తాం. కానీ ఇలా చేయడం వల్ల మనం గాయాల నుంచి తప్పించుకోలేం. మనం కేవలం జీవితం నుంచే తప్పించుకుంటాం. ఇక్కడ ఒక నిజం అర్థం చేసుకోవాలి. ఎవరో మన జీవితంలో లేకపోవడం అనేది మన జీవితానికి శిక్ష కాదు, అది ఒక మార్పు. ఆ మార్పును మనం అంగీకరించగలిగితేనే మన జీవితం మళ్ళీ శ్వాస తీసుకుంటుంది. జ్ఞాపకాలతో జీవించడం సులువు, వాటిని దాటుకుని ముందుకు నడవడమే కష్టం. కానీ ఎదుగుదల ఎప్పుడూ సులువైన దారిలో జరగదు. మనం ఈ దశలో ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను గతాన్ని మోస్తూ బతకనా, లేక భవిష్యత్తును నిర్మించనా అని. ఈ ప్రశ్నకు సమాధానం దొరికిన రోజే మన జీవితం మరో దశలోకి అడుగుపెడుతుంది. అప్పటి వరకు ఉన్న జ్ఞాపకాలు మన బంధనం, ఆ తర్వాత అవే మన అనుభవం అవుతాయి. ఈ మార్పు ఒక్క రోజులో జరగదు, కానీ ఒకరోజు తప్పకుండా మొదలవుతుంది. ఆ రోజే మన జీవితంలో ఒక కొత్త అధ్యాయం తెరుచుకుంటుంది. జ్ఞాపకాల భారంతో ఎంతకాలం జీవించగలం అనే ప్రశ్న ఒకరోజు మనలోనే పుడుతుంది. అది ఎవరో అడిగిన ప్రశ్న కాదు, పరిస్థితులు మనల్ని ఆ ప్రశ్న ముందు నిలబెడతాయి. అదే రోజు మన జీవితంలో ఒక మలుపు వస్తుంది. బయటికి ఏమీ మారినట్టు కనిపించదు, కానీ లోపల మాత్రం ఒక నిర్ణయం నిశ్శబ్దంగా తీసుకోబడుతుంది. ఈ నిర్ణయం అరుపులతో తీసుకునేది కాదు, ప్రతిజ్ఞలతోనూ కాదు. ఇక నుంచి ఇలా ఉండను అని ఎవరికైనా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. మన మనసు మనతోనే మాట్లాడుతుంది. ఇంతవరకు చాలు, ఇక ముందు నా జీవితం నా చేతుల్లో ఉండాలి అని. ఇది చాలామందికి అర్థం కాని క్షణం. ఎందుకంటే బాధలో ఉన్న మనిషి ఒక్కసారిగా బలంగా మారడు. కానీ ఈ దశలో ఒక చిన్న స్పష్టత వస్తుంది. వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మన జీవితం మొత్తం ఆగిపోవాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. వాళ్ళు మనతో నడవకపోయినా మన దారిలో మనమే నడవగలమని తెలుస్తుంది. ఈ నిర్ణయం తీసుకున్నాక మొదటగా ఎదురయ్యేది మన అలవాట్లే. ఇప్పటి వరకు మన రోజులు ఎలా గడిచాయో గమనిస్తే తెలుస్తుంది. ఎక్కువగా ఆలోచనల్లో, జ్ఞాపకాల్లో అలా జరిగి ఉంటే అనే ఊహల్లోనే సమయం గడిచిపోతుంది. ఇప్పుడు వాటిని కాస్త కాస్తగా విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఇది సులువు కాదు, ఎందుకంటే అలవాటు అనేది ఒక గొలుసు లాంటిది. అది మనకు కనిపించదు, కానీ విడిపోవాలి అంటే బాధ తప్పదు. ప్రతిరోజు మనస్సు వెనక్కి లాగుతుంది. మళ్ళీ మళ్ళీ అదే ఆలోచనలు రావాలని ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడే మన నిర్ణయం పరీక్షించబడుతుంది. ఈ దశలో మనం ఒక పని చేయాలి. మన సమయాన్ని తిరిగి మన చేతుల్లోకి తీసుకోవాలి. ఖాళీగా ఉండటం అంటే ఆలోచనలకు ఆహ్వానం ఇవ్వటమే. కాబట్టి మన రోజును క్రమంగా నింపుకోవాలి. పని, నేర్చుకోవడం, శ్రమ ఇవన్నీ మన మనస్సుకు కొత్త దారిని చూపిస్తాయి. ముఖ్యంగా మనతో మనమే గడిపే సమయం పెరగాలి. ఒంటరిగా ఉండటం, ఒంటరితనం రెండూ ఒకటి కావు. ఒంటరిగా ఉండటం మనల్ని మనకు దగ్గర చేస్తుంది. ఒంటరితనం మనల్ని మన నుంచి దూరం చేస్తుంది. ఈ తేడాను అర్థం చేసుకున్న రోజు నుంచే మనలో బలం పెరుగుతుంది. ఈ దశలో ఇంకో పెద్ద మార్పు జరుగుతుంది. మనం ప్రతి విషయానికి స్పందించడం ఆపేస్తాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం మాట్లాడినా మన మనసు మాట్లాడదు. ఎందుకంటే మన లోపల ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇది గర్వం కాదు, ఇది ప్రశాంతత. వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ గురించి మనం ఆలోచించకపోవడం మొదలవుతుందని కాదు, కానీ ఆ ఆలోచనలు మన రోజును నాశనం చేయవు, మన నిర్ణయాలను మార్చవు. అవి వస్తాయి, పోతాయి. మనం మాత్రం ముందుకు నడుస్తూనే ఉంటాం. ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. మన జీవితంలో నిజమైన శత్రువు ఎవరో కాదు, మనల్ని వెనక్కి లాగే మన ఆలోచనలే. వాటిని అదుపులో పెట్టగలిగితే మన జీవితం తిరిగి మన చేతుల్లోకే వస్తుంది. ఈ మౌన నిర్ణయం బయటకి పెద్దగా కనిపించదు, కానీ ఇదే మన జీవితంలో అత్యంత శక్తివంతమైన దశ. ఎందుకంటే ఇక్కడే మనం బాధితులుగా ఉండటం మానేసి మన జీవితానికి బాధ్యత తీసుకునే వ్యక్తిగా మారుతాం. ఈ క్షణం నుంచి మన ప్రయాణం మారుతుంది. మన లక్ష్యాలు స్పష్టమవుతాయి.
మన అడుగులు నెమ్మదిగా కానీ స్థిరంగా పడతాయి. మన జీవితానికి ఒక దిశ వస్తుంది. ఇది సంపూర్ణ మార్పు కాదు, ఇది మొదలు మాత్రమే. కానీ ఈ మొదలే మనను తిరిగి నిలబెడుతుంది. మనల్ని మనమే గౌరవించడం మొదలయ్యే క్షణం ఇది. ఈ దశ దాటిన తర్వాత మనం ఎవరి కోసం ఎదగాలో కూడా స్పష్టమవుతుంది. ఇది వాళ్ళ కోసం కాదు, అది మన కోసం. మౌన నిర్ణయం తీసుకున్న తర్వాత జీవితం ఒక్కసారిగా వెలుగులోకి రాదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా మారుతుంది. ఇక నుంచి మన విలువను ఎవరో అంగీకరించాల్సిన అవసరం ఉండదు అని. ఎందుకంటే మనలోనే ఒక స్థిరమైన ఆత్మవిశ్వాసం నెమ్మదిగా రూపుదిద్దుకోవడం మొదలు పెడుతుంది. ఇంతకాలం మనం చేసిన పెద్ద తప్పు ఏమిటంటే మన విలువను ఇతరుల చూపుల్లో వెతకటం. వాళ్ళు మనతో ఎలా ఉన్నారు, మన గురించి ఏమనుకున్నారు, మనకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారు, ఇవన్నీ మన స్వాభిమానం కొలిచే ప్రమాణాలుగా మారాయి. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రమాణాలన్నీ కూలిపోయాయి. అప్పుడే మనకు ఖాళీగా అనిపించింది. కానీ నిజమైన విలువ ఎక్కడుందో ఈ దశలో అర్థమవుతుంది. అది మాటల్లో కాదు, గుర్తింపులో కాదు, మన రోజువారీ ప్రవర్తనలోనే ఉంది. మనం ఎలా లేచాం, ఎలా పనిచేశాం, ఎలా నిలబడ్డాం, ఎలా ముందుకు నడిచాం అన్న దానిలో ఉంది. మన పని పట్ల నిజాయితీ పెరుగుతుంది. ఎవరికో చూపించాలనే ఉద్దేశంతో కాదు, మనకు మనమే సంతృప్తిగా ఉండాలనే అవసరంతో. మన మాటలకు మనమే విలువ ఇవ్వడం మొదలవుతుంది. చెప్పిన మాట నిలబెట్టుకోవడం మన స్వభావంగా మారుతుంది. ఈ చిన్న చిన్న మార్పులే మన జీవితాన్ని లోపల నుంచి గట్టిగా నిర్మిస్తాయి. ఈ దశలో మనం గమనించే మరో విషయం ఏమిటంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మారినట్టు అనిపించదు, కానీ మన స్పందన మారుతుంది. ఒకప్పుడు మనల్ని గాయపరిచిన మాటలు ఇప్పుడు మన మీద ప్రభావం చూపవు. ఒకప్పుడు మనల్ని కుంగదీసిన నిర్లక్ష్యం ఇప్పుడు మనకు పెద్ద విషయంగా అనిపించదు. ఎందుకంటే మన విలువకు ఆధారం బయట ఉండడం మానేసింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మన విలువను నిర్మించుకోవడం అంటే గర్వంగా మారడం కాదు, మనల్ని తక్కువగా చూసిన వాళ్లకు నిరూపించడం కూడా కాదు. ఇది పూర్తిగా ఒక అంతర్గత ప్రక్రియ. మనల్ని మనమే గౌరవించుకోవడం నేర్చుకోవడం. ఈ దశలో మనకు సమయం విలువ తెలుస్తుంది. ఎవరి కోసమైనా మన సమయాన్ని వృధా చేయడం ఆగిపోతుంది. మన శ్రమ ఎక్కడ పెట్టాలో మనకు స్పష్టత వస్తుంది. మన శక్తిని నాశనం చేసే సంబంధాలు, ఆలోచనలు మన జీవితం నుంచి నెమ్మదిగా దూరమవుతాయి. మనలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా మన మనసు ఊగిపోదు. ఇది కఠినత్వం కాదు, ఇది పరిపక్వత. ఈ పరిపక్వతే మనను మునుపటి మనిషితో పోల్చితే పూర్తిగా వేరుగా తయారు చేస్తుంది. ఇక్కడే ఒక మౌన విజయం మొదలవుతుంది. ఎవరికీ తెలియకుండా, ఎవరి ప్రశంస లేకుండా మనం ఎదుగుతూ ఉంటాం. బయటకు పెద్దగా కనిపించదు, కానీ లోపల మన పునాది బలపడుతుంది. ఒకరోజు వాళ్ళే మన మార్పును గమనిస్తారు, మన జీవితం గురించి వింటారు. అప్పటికి మనం వాళ్ళ కోసం ఎదగలేదు, మన కోసం ఎదిగాం. అదే అసలైన గెలుపు. మన విలువలను మనమే నిర్మించుకున్న రోజే మన జీవితం తిరిగి మన చేతుల్లోకి వస్తుంది. ఇక ఎవరు వెళ్ళినా, ఎవరు వచ్చినా మన లోపలి స్థిరత్వం కదలదు. వాళ్ళు తలచుకుని బాధపడే స్థాయి. ఇది ప్రతీకారం కాదు, ఇది నిరూపణ కూడా కాదు. మనల్ని వదిలి వెళ్ళిన వాళ్లను గాయపరచాలనే ఉద్దేశం కూడా కాదు. కానీ ఒకరోజు వాళ్ళు మన గురించి ఆలోచించినప్పుడు, అప్పుడు మనం చేసినది తప్పు కదా అని లోపలెక్కడో ఒక మూలలో బాధ కలిగే స్థాయికి మన జీవితం ఎదగాలి. అదే ఈ ప్రయాణానికి చివరి అర్థం. ఈ దశకు వచ్చేలోపు మనలో చాలా మార్పులు జరుగుతాయి. మనం ఎవరి గుర్తింపుకైనా ఎదురు చూడడం, ఎవరి అంగీకారానికైనా ఎదురు నిలబడడం, మన జీవితం మన చేతుల్లో ఉన్న ఒక స్పష్టమైన బాధ్యతగా మారుతుంది. ప్రతిరోజు మనమే మనకు ఒక సాక్షిగా జీవిస్తాం. మన పనిలో నిశ్శబ్దమైన అంకితభావం కనిపిస్తుంది. ఆడంబరం ఉండదు, ప్రచారం ఉండదు, కానీ ఫలితం మాత్రం స్పష్టంగా ఉంటుంది. మన స్థానం మన శ్రమే నిర్ణయిస్తుంది. మన స్థాయిని మన ప్రవర్తనే తెలియజేస్తుంది. ఇది మాటల్లో చెప్పలేని ఎదుగుదల. ఒకప్పుడు మనల్ని చిన్నచూపు చూసిన వాళ్లకు మన విజయాలు గర్వంగా కనిపించవు. అవి వాళ్లకు అసహనంగా మారుతాయి. ఎందుకంటే మనం వాళ్ళు లేకుండానే నిలబడ్డామన్న నిజం వాళ్లను లోపలి నుంచి కుదిపేస్తుంది. ఇక్కడే ఒక నిశ్శబ్దమైన న్యాయం జరుగుతుంది. మనం ఏమీ చెయ్యలేదు, ఎవరికీ ఏమీ చెప్పలేదు, కానీ మన జీవితం మాట్లాడుతుంది. మన స్థిరత్వం సమాధానం ఇస్తుంది. మన ప్రశాంతత వాళ్లకు ప్రశ్నగా మారుతుంది. వాళ్ళు మన గురించి తలుచుకున్నప్పుడు మనం చేసిన పోరాటం గుర్తుకు వస్తుంది. మన ఓర్పు గుర్తుకు వస్తుంది. మనం బాధలో కూడా కూలిపోకుండా నిలబడ్డ తీరు గుర్తుకు వస్తుంది. అప్పుడే వాళ్లకు అర్థమవుతుంది, మనల్ని వదిలి వెళ్ళడం వాళ్లకు లాభం కాదు అని. ఈ స్థితిలో మనకు వాళ్ళ మీద ద్వేషం ఉండదు, క్షమ కూడా పెద్దగా ఉండదు. కేవలం ఒక నిర్లిప్తత ఉంటుంది. అది మన మనసుకు వచ్చిన శాంతి. ఆ ప్రశాంతతే మన అసలైన సంపద. మన జీవితం ఇక ఎవరికో సందేశం కాదు, ఎవరికీ ఉదాహరణ కూడా కాదు.
అది మన కోసం మాత్రమే సాగుతుంది. కానీ ఆ సొంత జీవితం చూసే వాళ్లకు అది ఒక అద్దంలా పనిచేస్తుంది. ఒకరోజు వాళ్ళు మన జీవితాన్ని దూరం నుంచి చూస్తారు, మన చిరునవ్వు చూస్తారు, మన స్థిరత్వాన్ని గమనిస్తారు. అప్పుడే వాళ్లకు ఒక చిన్న బాధ కలుగుతుంది, మనం వాళ్లతో ఉన్నప్పుడు ఈ స్థాయిలో మన విలువను గుర్తించలేకపోయామని. అదే మన విజయం. మనల్ని వదిలి వెళ్ళిన వాళ్ళు తలుచుకొని బాధపడేలా జీవించడం అంటే మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడం, వాళ్లను కాదు మనల్ని మనమే గెలిపించుకోవడం. ఇక్కడే ఈ కథ ముగుస్తుంది, కానీ మన ప్రయాణం మాత్రం ఇక్కడే మొదలవుతుంది. మనల్ని వదిలి వెళ్ళిన వాళ్లను మార్చలేం, కానీ వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మనల్ని మనం కోల్పోవాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా ఎదగండి. మీ జీవితం మీకే సమాధానం కావాలి. నేనిలా ఆనందంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.